హాయ్ హలో నమస్తే. రవి సైన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం నవరస నట సార్వభౌముడు శ్రీ కైకాల సత్యనారాయణ గారి జీవిత చరిత్ర గురించి తెలుసుకుందాం. కైకాల సత్యనారాయణ గారు కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతరం గ్రామంలో 1935 జూలై 25న జన్మించారు. ఈయన తండ్రి పేరు కైకాల లక్ష్మీనారాయణ గారు. ప్రాథమిక విద్యను గుడివాడ విజయవాడలో పూర్తి చేసి ఆ తరువాత గుడివాడ కాలేజీ నుండి పట్టభద్రుడయ్యారు. 1960 ఏప్రిల్ 10న నాగేశ్వరమ్మ గారితో వివాహమయ్యింది. వీరికి 2 కొడుకులు 2 కుమార్తెలు. గంభీరమైన కాయంతో కంచుకంఠంతో సినిమాలలో వేషాల కోసం మద్రాసు వెళ్లారు సత్యనారాయణ గారు. దేవదాసు చిత్ర నిర్మాత డిఎల్ నారాయణ గారు తన సిపాయి కూతురు సినిమాలో హీరోగా అవకాశం ఇచ్చారు. దానికి దర్శకులు చెంగయ్య గారు. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తా పడినప్పటికీ కైకాల సత్యనారాయణ గారికి ప్రతిభను అందరూ గుర్తించారు. ఆయన రూపురేఖలు ఎన్టీఆర్ గారిని పోలి ఉండేవి. ఎన్టీఆర్ గారికి మంచి నకలు అంటే డూపు దొరికినట్లు అయ్యింది. అప్పుడే ఎన్టీఆర్ గారు కూడా ఆయన్ని గుర్తించారు. 1960లో ప్రముఖ నిర్మాణ సంస్థ మోడర్న్ థియేటర్స్ వారు సహస్ర శిరక్షేద అపూర్వ చింతామణి సినిమాలో జానపద దర్శక బ్రహ్మ బి విఠలాచార్య సలహాతో అవకాశం ఇచ్చారు. దానికి దర్శకుడు ఎస్డి లాల్, పర్యవేక్షణ బి విఠలాచార్య గారు. ఇందులో సత్యనారాయణ గారు యువరాజు పాత్రలో నటించారు. సత్యనారాయణ గారు హీరో కన్నా విలన్గా బాగా రాణిస్తారని కనిపెట్టింది మాత్రం విఠలాచార్య గారే. జానపద దర్శక బ్రహ్మ జడ్జిమెంట్ కైకాల సత్యనారాయణ గారి జీవితాన్నే మార్చేసింది. విఠలాచార్య గారు కనకదుర్గ పూజ మహిమ చిత్రంలో కైకాలను ప్రతనాయకుణ్ణి చేశారు. ఆ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. ఇక అక్కడి నుంచి విలన్గానే స్థిరపడిపోయారు. రాముడు భీముడు చిత్రంలో ఎన్టీఆర్ కోరిక మీద ఆయనకు డూప్గా నటించారు. అందరి హీరోల కాంబినేషన్స్లో విలన్గా బ్రహ్మాండంగా రాణించారు. కాలక్రమేణా తన సినీ జీవితాన్ని విలన్గా కొనసాగిస్తూనే క్యారెక్టర్ ఆర్టిస్టుగా హాస్య నటుడిగా తనను తాను నిరూపించుకున్నాడు. సత్యనారాయణ గారు యమగోళ, యమలీల సినిమాల్లో యముడి పాత్రలో తెలుగు ప్రేక్షకుల్ని అలరించారు. ఎన్టీఆర్ గారికి రాముడు కృష్ణుడు వేషాలు ఎలానో ఈయనకు యముడి వేషం అలా అన్నమాట. ఎస్వి రంగారావు గారి తర్వాత తెలుగు సినీ పరిశ్రమలో ఆ స్థానాన్ని కైకాల సత్యనారాయణ గారు పూర్తి చేశారు. పౌరాణికాల్లో రావణుడు, భీముడు, దుర్యోధనుడు, యముడు, ఘటోద్గజుడు, సాంఘికంలో రౌడీగా, తండ్రిగా, తాతగా ఇలా ఎన్నో వేరియేషన్స్ గల పాత్రలలో నటించారు. కైకాల సత్యనారాయణ సిపాయి కూతురు సినిమాతో మొదలుకొని ఎన్నో జానపద చిత్రాలు, చారిత్రక చిత్రాలు, లవకుశ, పాండవ వనవాసం, ప్రేమ్ నగర్, జీవన జ్యోతి, తాతా మనవుడు, సిరిసిరి మువ్వ, దానవీర సూరకర్ణ, రుద్రవీణ వంటి ఎన్నో సినిమాలలో నటించారు. ఈయన తమిళంలో కమల్ హాసన్తో కలిసి పంచతంత్ర్యం అనే చిత్రంలో నటించారు. కెఎస్ రవికుమార్ గారు దీనికి దర్శకులు. సత్యనారాయణ గారు మొత్తం 777 సినిమాలలో నటించారు. 28 పౌరాణికాలు, 501 జానపదాలు, 9 చారిత్రక సినిమాలలో నటించారు. ఈయన 200 మంది దర్శకులతో పనిచేశారు. రమా ఫిల్మ్స్ అనే సంస్థను స్థాపించి 2 దొంగలు, కొదమసింహం, బంగారు కుటుంబం, ముద్దుల మొగుడు వంటి సినిమాలు నిర్మించారు. 1996లో రాజకీయాల్లోకి వచ్చి మచిలీపట్నం ఎంపీగా తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి గెలుపొందారు. ఈయనకు నటశేఖర, కళాప్రపూర్ణ, నవరస నట సార్వభౌమ అనే బిరుదులు కావలి సంస్కృత సంఘం వారు అందించారు. వృద్ధాప్య కారణాల వల్ల 2022 డిసెంబర్ 23న స్వర్గస్థులయ్యారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం
మా రవి సైన్స్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.